పృథ్వీ అన్న. జై తెలంగాణ. అయితే హైదరాబాద్ లా కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ మీద పగబట్టినట్టు హైడ్రా కూల్చివేతలు అంటుండు. ఇప్పుడు మూసీ సుందరీకరణ అని చెప్పేసి ఈ చుట్టుపక్కల ఉన్న మధు పార్క్ బ్రిడ్జ్ మిగతా అపార్ట్మెంట్లు అన్ని ఇట్లా ఇండ్లు కూల్చేసి అనాథలను చేసిండు పబ్లిక్ ని. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? హైదరాబాద్ మీద పగబట్టలే, అసలు ప్రజల మీద పగబట్టిండు, తెలంగాణ ప్రజల మీద పగబట్టిండు ఆయన. ఈడ రాలే కానీ వచ్చిన కాడ కూడా చేస్తలేడు కదా. ఖమ్మంలో బొచ్చడు మంది ఓట్లు వేసారు, మరి ఆడిపోతే ఆడ పేదోళ్ళని ఆడగలి కూడా గుడిసెలు కూడా వీకెండ్ మొత్తం 1800 కుటుంబాలను రోడ్డు మీద తీసుకొచ్చిండు. ఇక్కడ 450 మంది ఇక్కడ కుటుంబాలు ఉన్నారు. సో ఇదేంటంటే ఆయన ఏంటంటే కాసుల మీద బాగా ప్రేమ అయినట్టున్నది ఆయనకు. పైసలు సంపాదించాలి, ఇక్కడ 5,000 కోట్లు పెట్టి ఇక్కడ గాంధీ విగ్రహం పేరు చెప్పి దాన్ని ఎన్ని దినాలని ఉన్నదో మరి పాపం ఆయనకు తెలియదు కానీ మనకు ఎరకలేదు. సో ఆ ఆలోచనతో ఇట్లా ప్రాజెక్టులు పట్టుకొస్తుండ్రు. పబ్లిక్ ఏమో తిండి లేకపోవరు, బట్టకు లేకపోవరు, చదువుకున్నందుకు ఫీజుకు లేకపోవరు, ఆరోగ్యం మంచిగా లేకుండా వైద్యం చేసే పైసలు లేకపోవరు, నానా ఇబ్బందులు పడి గోసపడుతుంటే ఈయనేమో ఈ ప్రాజెక్టులు పడి ఈ 1,000 కోట్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఇప్పుడు 5,000 కోట్లు కనుక పెట్టేది ఉంటే ఒక 2 జిల్లాలలో బడులు మొత్తం ఉచిత విద్య చేయవచ్చు. ఒక 2 జిల్లాలు తెలంగాణ ఉన్నటువంటి ఏది ఉమ్మడి జిల్లాలు నేను చెప్పేది, ఇది మామూలు ఈ జిల్లాలు కాదు, 2 మొత్తం జిల్లాలలో. సో ఈ ముఖ్యమంత్రికి యాక్చువల్గా ఏంటంటే చాలా తప్పు చేస్తున్నాడు ఆయన. అసలు యాక్చువల్ గా గాంధీ పేరు మీద ఇక్కడికి వచ్చి తర్వాత మూసీ సుందరీకరణ అనేది ఉట్టి బక్వాస్. ఇదంతా బఫర్ జోన్ అని ఒకప్పుడు 9 మీటర్స్ ఉంటే ఇప్పుడు 50 మీటర్స్ పెంచిండు రేవంత్ రెడ్డి. ఇది కట్టేటప్పుడు ఇది కట్టేటప్పుడు లేదు కదా, అది నువ్వు కొత్తగా పట్టుకొచ్చినావు కదా. మరి కట్టేటప్పుడు రూల్ ప్రకారంగా వీళ్ళు అప్పటి నుంచి ఉన్నారు, అప్పటి నుంచి ట్యాక్సీలు కట్టిర్రు, హౌస్ ట్యాక్సీలు కట్టిర్రు, కరెంట్ ఇచ్చిండు, నల్లు ఇచ్చిండు, ఏదంటే అన్ని ట్యాక్సీలు రోడ్లు వేసుకున్నారు, అన్ని చేసి కడతానే ఉన్నారు కదా. అప్పుడు లేదు కదా, ఇప్పుడు నువ్వు పెట్టినావు అనుకుందాం, ఒకవేళ పెట్టినావు అనుకుందాం, అయితే నువ్వు దేని గురించి పర్పస్ ఏంటిది? ఇది ఎందుకు బఫర్ జోన్ లో ఎందుకు చేస్తున్నా అంటే మూసీని సుందరీకరణ చేసి ఇలా మంచినీళ్ళు తీసుకుపోతా ఇంట్లో మొత్తం పక్కకు అటుపక్కకు ఇటుపక్కకు పొద్దుగాలంతా పని చేసిన వాళ్ళు వచ్చి ఇక్కడ భార్య పిల్లలతోని అమ్మమ్మలు నాయనమ్మలు తీసుకొచ్చి ఆడిపించుకోవాలి అని చెప్పని ఆయన కథ కదా ఆయన. దీంట్లో క్రూజులు నడుపుతా, దీంట్లో దానిలందరూ మీరు పడవలో పోయి మందు తాగొచ్చు, అటు ఇటు సముద్రం చూసుకుంటూ పోవచ్చు లెక్క ముచ్చట్లేదు. క్రూజ్ అంటే సముద్రంలో నడిచేది, గీడ నడిపిస్తున్నాడు బుద్ధి తక్కువ కాకపోతే. అయితే ఏంది ఇది నిజంగా అంటే స్వచ్ఛమైన నీళ్లు రావాలి. స్వచ్ఛమైన నీళ్ళు నది, ఇది నది మూసీ నది. ఎక్కడికి వెళ్ళి వస్తుంది? 2 నదుల సంగమం ఇది. ఈసా మూసీ నది నువ్వు ఎక్కడికి వెళ్ళి దామగుండం దగ్గరికి వెళ్ళి రావాలి, అక్కడ నుంచి రావాలి, ఆ గుట్టలోకి వెళ్ళి అనంతగిరి హిల్స్ కి వెళ్ళి రావాలి. మొత్తం తువ్వాలంతా నువ్వు బంద్ చేసినావు కదా, రియల్ ఎస్టేట్ చేసినావు, ప్లాట్ చిన్న చెరువులు మొత్తం హైదరాబాద్ లో అంటేనే చెరువులు కలయిక అదంతా. అక్కడ నుంచి అంత వచ్చి మూసీ వస్తే ఈ మూసీ ఇక్కడ నుంచి పోయి కిందికి పోయి కృష్ణా నదిలో కలవాలి. నువ్వు మొత్తం చెరువులను కుంటలలో అన్నిట్లలో నువ్వు బంగ్లాలు కట్టినావు కదా, వాటిని కూడా ఒకటి ఫస్ట్ ఆడికెళ్ళి ఫస్ట్ నీళ్లు రాని రాదు. ఎప్పుడో నిజాము విశ్వేశ్వరయ్య డిజైన్ ప్రకారంగా ఈయన కట్టి ఒక 3 తరాల తర్వాత కూడా ఉపయోగపడేటట్టుగా చేయాలని చెప్పి ఆయన చేస్తే వీళ్ళు ఏం చేశారు, వాటి మీదనే చెర్లల మీదనే ఇల్లీగల్ గా బంగ్లాలు కట్టుకున్నారు, ఫామ్ హౌజులు కట్టుకున్నారు, డ్రీమ్ హౌజులు కట్టుకున్నారు, ఇవన్నీ చేశారు కదా. అవన్నీ ఫస్ట్ తీయాలి, అవన్నీ అక్కడికి వెళ్ళి నువ్వు ఫస్ట్ తీసిన తర్వాత కదా అప్పుడు మంచి నీళ్ళు రావాలి. ఈయనేమంటుండే గోదావరికి వెళ్ళి నీళ్ళు పట్టుకొస్తా అంటుండు. ఒకవేళ గోదావరికి వెళ్ళి నీళ్ళు పట్టుకొస్తావు, అంతలోపల ఫస్ట్ దీన్ని అయితే శుద్ధి చేయి. ఎక్కడెక్కడి నుంచి అయితే పరిశ్రమలకు వెళ్ళి వస్తున్నటువంటి వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆపాలి కదా ఫస్ట్. మొత్తం కెమికల్స్ కదా. ఇప్పుడు తన చెప్పిండు, అరే మీ ఫామ్ హౌస్లకి వెళ్ళి వాడు ఇది పోతే మా ఊళ్ళు తాగుతారా తింటారా అని ముచ్చట చెప్పిండు కదా, ఇవే చెప్పిండు కదా. కొన్ని అవన్నా సేవేజ్ ప్లాంట్లన్నా ప్రాపర్ గా జరుగుతున్నాయా? నీకు ఈ రసాయనాలు వచ్చేటి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అని ఉన్నదా? ఈటీపీలు అన్న పెట్టిండా? కొన్ని వందలాది అవసరం పడతాయి ఇక్కడ, అవన్నీ పెట్టలేదు. ఫస్ట్ నువ్వు నీళ్ళని సాఫ్ చేయి, కూడికది ఫస్ట్ కూడికది వచ్చు కదా. ఇప్పుడు ఇక్కడ సపోజ్ నేరో ఉన్నది అనుకుందాం, నేరో కిందికి వెళ్ళి నీళ్ళు ఎక్కువ పోనీ కదా. సో నువ్వు అదన్నీ చేయకుండా దీని మీద కక్ష కట్టినట్టు ఏంటంటే ఏదో ఈ ప్రాజెక్ట్ వెనకాల ఆయనకి ఏదో సొంత లాభం జరిగేటంటే ఏదో ఉంది, పైసల లాభమో ఏంటిదో ఉంటుంది, డెఫినెట్ ఏదో ఉండి ఉంటుంది దానికి. అది ఇప్పుడే తెలియదు మనకు. ఎందుకంటే ఇప్పుడు చాలా దగ్గర ల్యాండ్ అక్విజిషన్ చేసేటప్పుడు మేము ఇక్కడ ఇండస్ట్రీలు పెడతాము, మేము మీకు మంచిగా బాగు చేస్తాము, మీకు ఇక్కడ నౌకర్లు ఇస్తాము, ఇవన్నీ అని చెప్పి ల్యాండ్ తీసుకుంటున్నారు, వ్యవసాయ భూములు తీసుకుంటారు. కానీ అదే దానికి అదే పర్పస్ వాళ్ళు వాడతారు. ఇక్కడ దీని గురించి వాడతారు మనకేమరక. అయితే మధు పార్క్ బ్రిడ్జ్ స్థానికులు ఏమంటున్నారంటే మహాత్మా గాంధీ పుట్టిన గుజరాత్ లోనే ఇంత పెద్ద విగ్రహం లేదు, అట్లాంటిది మేము ఒక విలేజ్ అంతా ఫ్యామిలీస్ 450 మంది ఉంటే ఆ గాంధీ అహింసవాది పేరు చెప్పుకొని మాకు విలేజ్ అంతా అపార్ట్మెంట్లను తీసేసి గాంధీ విగ్రహం పెట్టడం అంత అవసరమా అని అంటున్నారు. అవునమ్మా, 5,000 కోట్లు అంటే దాని మొత్తం 5,000 కోట్లు, 450 కుటుంబాలు అంటే దాదాపు 2,500 మందికి పైన. ఇది ఒక ఊరు, ఒక పెద్ద గ్రామ పంచాయతీ అన్నట్టు, అంతమంది ఉన్నారు ఇక్కడ.
గాంధీ ఇప్పుడు వీళ్ళు హింసాత్మకమైనటువంటి ఆలోచనలు తీసుకొచ్చి దీన్ని ఖాళీ చేస్తున్నారు. పెద్ద మనిషి తాత ఉండేది ఉంటే, గాంధీ తాత ఉండేది ఉంటే, వీళ్ళ మాటలు వింటే నేను ఇంతకుముందు చెప్పిన, వీళ్ళ మాటలు వినేది ఉంటే అదే చేతిలో కట్టే పట్టుకొని దౌడానికి ఒక్కటి పెడుతూనే వచ్చింది. అరే ఏంద్రా అంటే అహింసావాది అయిన గాంధీ కూడా హింస మార్గం పోయే స్థాయికి వచ్చి కావచ్చు. అంత ఘోరమైన ప్రవర్తన. అది గాంధీ పేరు చెప్పి ఈయన ఉన్నటువంటి పార్టీ అధినాయకులు మొత్తం సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, ఈ గాంధీలను పెట్టిరు కదా, అవి పెట్టుకొని వీళ్ళు విధ్వంసం హింస చేస్తున్నారు ఇక్కడ. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది లీగల్ గా కట్టినటువంటిది, వీళ్ళు పెట్టినప్పుడు లీగల్ కట్టినటువంటిది. నేను అంటున్నది అంటే చెర్ల మీద, ఇప్పుడు ఇదే ప్రభుత్వం వాళ్ళు చెర్ల మీద దాదాపు 60కి పైన బంగ్లాలు చెరువుల మీదనే కట్టిరు అనేది ఉన్నది కదా. ఇప్పుడు ఇచ్చారు కదా, ఇప్పుడు పర్మిషన్ కూడా ఇస్తున్నారు, ఇంకా ఇస్తున్నారు. నేను చుట్టుపోతే నువ్వు నార్సింగ్ ఏరియా బెల్ట్ మొత్తం పోతే లాస్ట్ 1 year 1.5 yearకి వెళ్ళి మొత్తం అవే పర్మిషన్ తీసుకుంటూ వస్తారు కదా, ఇప్పటికి నడుస్తున్నాయి కదా. వాటిని ఆపు, వీళ్ళకి ఇంతమంది ఉన్న దగ్గర ఎందుకు వస్తున్నావు? పేదవాళ్ళకేమో భూములు ఇవ్వడానికి మా దగ్గర భూమి లేదంటున్నారు, సొంతంగా కష్టపడి కట్టుకున్న ఇంట్లోనేమో కూలి చేస్తుండ్రు. అసలు భూమి అవసరం లేదు, అసలు భూమి అవసరం లేదంటుండే కదా, మీకు చదివిస్తా అంటుండే ఆయన. భూములన్నీ వాళ్ళకే కావాలంట, వాళ్ళే పెట్టుకుంటారు భూములు వాళ్ళు పెట్టుకుంటారట. పబ్లిక్ భూములు ఇయ్యారట, చదివిస్తారట. చదువు కూడా ఇప్పిస్తలేదు. అది కూడా కాదు ఆయనతో, ఇది కూడా కాదు, రెండు కూడా కాదు. ఇది ఒక అరాచకమైనటువంటి పైశాచిక ఆలోచనలు. ఇవన్నీ మనుషుల కరటలోకి వచ్చేటి కాదు ఇటువంటి ఆలోచనలు. ఇది చాలా దుర్మార్గము. ఇంత మందిని ఇల్లీగల్ గా ఇప్పుడు ఏదో బాంబు పడుతుంది, కాల్చేర నాయన అన్నట్టు ఉన్నది. ఇది ఎవరి స్వలాభాల గురించి, ఎవరి బ్యాంక్ అకౌంట్ లో పైసలు పడేటందుకు, ఎవరు బయటి దేశాలలో పోయి ఇక్కడ పైసలు దాచుకుంటందుకు చేస్తుండో మాకైతే తెలుస్తలేదు. కానీ ఈ సరోవరం అనేది ఇప్పుడు ఇక్కడ అవసరం లేదు. గాంధీ సరోవరం అనేది ఇక్కడ అవసరం లేదు. పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుమని గాంధీ ఇక్కడ చెప్పలేదు. వాళ్ళ ముని మనవడు తుషార్ గాంధీయే చెప్పిండు ఆయన మెసేజ్ పెట్టి, ఇది ఎక్కడిది, ఇది తప్పు అని చెప్పని ఆయనే చెప్తున్నాడు కదా. మరి ఆయన సోయి ఉండాలి కదా, ఆయన రక్తం పంచుకున్న వాళ్ళే పెట్టిరు కదా, వీళ్ళైతే రక్తం పంచుకోలేదు కదా. ఇంకా సోనియా గాంధీలు వీళ్ళందరూ రక్తం పంచుకున్నారు, ఈ డూప్లికేట్ గాంధీలు. అసలు గాంధీ సంతానమే చెప్పింది కదా. సో చెప్పినప్పుడు ఈయన వినాలి కదా సోయిన్న ముఖ్యమంత్రి. అయితే దీని వెనకాల పైసలది ఎక్కడో లావాదేవీలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు 20 చేసి ఇబ్బందులు పెడతారు. 50 మీటర్లు అంటే అంతగా జరగాలి, అక్కడ నుంచి ఇక్కడ జరగాలి. అయితే ఇక్కడ నది ఎక్కడ పుట్టిందో అక్కడికి వెళ్ళి జరగాలి. అంటే ఎక్కడ నుంచి దామగుండం కాడికెళ్ళి, అనంతగిరి హిల్స్ కాడికెళ్ళి నువ్వు మొత్తం కొట్టుకుంటూ వస్తే ఆ సీరియల్ ఆర్డర్ ఇక్కడ కూడా వస్తే, ఒకవేళ ఇప్పటికి ఇది లీగల్ గా ఉన్నా కానీ అప్పుడైనా ఆలోచన చేసి వేరే కావచ్చు. కానీ అక్కడి నుంచి నువ్వు కొట్టుకుంటారా ఫస్ట్? అదేం చేయకుండా ఉట్టి సుందరీకరణ అని చెప్పి, గాంధీ సరోవర్ అని చెప్పి, మూసి సుందరీకరణ, వాసన రాకుండా చేయి ఫస్ట్. ఒకటి చేయి, దోమలు రాకుండా చేయి, శుద్ధం ఒక 6 నెలలు చేయి. ప్రభుత్వానికి డైరెక్ట్ ఏం చెప్పాలనుకుంటున్నారు? బంద్ చేయాలి, ఈ ఆలోచన బంద్ చేయాలి అంతే. ఈ ఆలోచన వెంటనే బంద్ చేయరు అంతే, బంద్ చేయాలి. ఇదంతా ఇది మీరు చేస్తున్న తప్పు. ఇది స్వార్థంతో చేస్తున్నటువంటిది, ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక బక్వాస్ ప్రాజెక్ట్, ఈయన చేసేది బక్వాస్ ప్రాజెక్ట్. నేను అంటున్నా అదే, మళ్ళా నేను ఇంతకుముందు చెప్పి మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ రైజింగ్ అని బొమ్మలు పెట్టి ప్రపంచంకి వెళ్ళి వాళ్ళని పిలిచి ఇక్కడ పెట్టి పేద మీటింగ్ పెట్టి 100 కోట్ల రూపాయలు పెట్టి కథ పెట్టి దాంట్లో మూసీ గురించి పెట్టి ఫోటోలు వేసి పెట్టిండు. అందులో క్రూజ్ బొమ్మలు వేసిండు. నేను క్రూజ్ పోతా అమ్మాయిగా సముద్రం తిరిగే క్రూజులు వస్తాయి ఇళ్లకు లోన్ పిక్చర్లు చేసేందుకు ఇదంతా. అందుకే ఇదంతా బక్వాస్ ప్రాజెక్ట్. ఇది పడవలు పెట్టినా కానీ సరే, పడవలలో లాయరీలు అని పాటలు పాడుకుంటూ పోతులే కావచ్చు జనాలు, అట్లనే ఉంటుండే కావచ్చు. ఆ మ్యూజిక్ పెట్టి ఇంత డాన్స్ బీన్స్ చేస్తారు, అట్లా కూడా కాదు కదా. క్రూజులు బొమ్మలు పెట్టి ఈయన గాలిలో మెడల్ కట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదంతా ఉట్టి బక్వాస్ ఫాల్తూ థర్డ్ క్లాస్ ప్రాజెక్ట్ బంద్ చేసుకోవాలి. రేవంత్ రెడ్డి మొత్తం 450 ఫ్యామిలీస్ ఉన్న మధు పార్క్ బ్రిడ్జ్ ని తీసేస్తారని నోటీసులు ఇచ్చిస్తున్నా, దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? అంటే కేవలం మధు పార్క్ బ్రిడ్జ్ అని కాదు, గాంధీ సరోవర్ అని కాదు, కంప్లీట్ గా మూసి ప్రాజెక్ట్ అనేది ఏదైతే రేవంత్ రెడ్డి చెప్తున్నాడో, మూసి పునరుజ్జీవం అని చెప్తున్నాడో, అంతా కూడా ఇది కేవలం దోపిడీ ప్రాజెక్ట్ మాత్రమే. కేవలం ఇక్కడ మూసి పునరుజ్జీవం అన్నటువంటి ఒక పేరుతోటి అక్కడ ఆయన యొక్క అనుచరులకు, ఆయన యొక్క అనుయాయులకు, ఆయన యొక్క బంధువులకు ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి సంపదనంతా కూడా దోచిపెట్టే ప్రయత్నం ఇదంతా. ఈ ఆర్థిక సంపదనంతా కూడా వాళ్ళ యొక్క అనుచరులకు కావచ్చు, వాళ్ళ బంధువులకు కావచ్చు దోచిపెట్టే ప్రయత్నం. ఎందుకంటే మేము గతంలో సంవత్సరం క్రితం మేము మూసి పునరుజ్జీవం జరుగుతుందా జరగదా అన్నటువంటి విషయం మీద అనంతగిరి నుంచి మొదలు పెడితే వాడపల్లి ఎక్కడనైతే మూసి నది అనేది కృష్ణా నది లోపల కలుస్తుందో అక్కడి వరకు కూడా మేము ఒక యాత్ర చేయడం జరిగింది. ఆ యాత్ర ద్వారా మేము తెలుసుకున్నటువంటి విషయాలు ఏంటంటే, అక్కడ ఎక్కడ కూడా సరే మూసి హిమాయత్ సాగర్ దాకా అనంతగిరి నుంచి మొదలయ్యి హిమాయత్ సాగర్ లో కలిసేంత వరకు బాగానే ఫ్రెష్ గానే మనం తేటగా ఉంటే నీళ్లు చేత్తోటి తీసుకొని తాగొచ్చు, అంత తేటగా ఉంటాయి. ఎప్పుడైతే హిమాయత్ సాగర్ నుంచి సిటీలకు ఎంటర్ అయ్యి ఆ తర్వాత చౌటుప్పలు, వలిగొండ
అటెనక ఓడపల్లిలో కలుస్తుందో ఆ ఏరియా వరకు కూడా కంప్లీట్ గా సెడిమెంట్ తోటి కూడుకొని చాలా దుర్మార్గంగా కలుషితం అయిపోయింది మూసీ నది. ఈ మూసీ నది పునరుజ్జీవం చేయడం అంటే అయితే మూసీ నదిలో కూడా కలుస్తుందో ఇండస్ట్రియల్ వేస్టేజ్ కావచ్చు, ఫార్మాసిటికల్ వేస్టేజ్ కావచ్చు, అదేవిధంగా బయోకెమికల్ వేస్టేజ్ కావచ్చు, ఇదంతా కూడా మూసీలో పెట్టి డంప్ అవుతుందో ఆ పైపులను దారి మళ్లించకుండా ఏ పైపుల ద్వారా ఏ అవకాశం ద్వారా అవి మూసీ నదిలో పట్టి కలుషితం చేస్తున్నాయి నదిని, దాన్ని దారి మళ్లించకుండా మూసీని పునరుజ్జీవం చేయడం అనేది జరగదు. కాబట్టి దాని మీద దృష్టి కేంద్రీకరించకుండా శవానికి అలంకారం చేసినట్టు మేము ఏదో అక్కడ సిమెంటిఫికేషన్ చేస్తాము, అక్కడ సుందరమైనటువంటి ప్రకృతి వనాలు పార్కులు కడతాము, దీన్ని కంప్లీట్గా ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం మూసీ నది అని చెప్పడం అనేది కంప్లీట్గా ఇది కేవలం మభ్యపెట్టే ప్రయత్నం మాత్రమే, దోచుకోవడానికి ఇది కేవలం ఒక సాకుగా వీళ్ళు వాడుకుంటుంది తప్పించి ఇంకొకటి కాదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం సెంటిమెంటల్ గా పబ్లిక్ ని ఇది మొత్తం తీసి గాంధీ విగ్రహం పెడతామని అంటున్నారు. అంటే గాంధీ విగ్రహం ఇక్కడ పెట్టడం కరెక్టా కాదా మీ ఒపీనియన్? గాంధీ విగ్రహం పెట్టాల్సినటువంటి అవసరం ఏంది? దేశవ్యాప్తంగా గాంధీ విగ్రహాలు లేనటువంటి ఊరెక్కడన్నా ఉన్నదా? గాంధీ విగ్రహాలు అనేకంగా ఉన్నాయి. గాంధీ తెలియనటువంటి మనుషులు ఈ దేశం లోపల ఎవరు ఉండరు. ఈ రోజు గాంధీ ప్రత్యేకంగా ఒక గుర్తింపు ఇవ్వాల్సినటువంటి అవసరం హైదరాబాద్ లోపల లేదు. ఆల్రెడీ బాపుఘాట్ ఉంది. నువ్వు ఇంత పెద్ద అసలు రివర్ ఫ్రంట్ మోడల్స్ కావచ్చు ఈ విధంగా చేయడం గాంధీ విగ్రహం కోసం మరి ఇక్కడ నాకు తెలిసి అలా ఏరియా పేరు గుర్తుకొస్తలేదు, కానీ వీళ్ళు తీసుకొస్తున్నటువంటి ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ గాంధీ విగ్రహానికి గాంధీ సరోవరు అది మూసి మీదికి వెళ్ళిపోతున్నాయి. నువ్వేమంటున్నావు? ఎఫ్టీఏలు బఫర్ జోన్లు ఉన్నటువంటి కట్టడాలు అన్నింటిని కూడా కూల్చేస్తున్నాం అని చెప్పని అంటున్నారు. మరి పుప్పాలగూడ లోపల ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ గా మూసినది మూసేస్తాను. ఒక సిమెంట్ తోటి కట్టేటటువంటి ఒక ప్రాజెక్టు ఒక నదిని సహజ సిద్ధమైనటువంటి నదిని నిబంధనలకు నియమాలకు వ్యతిరేకంగా మీదికి ఎట్లా తీసుకొస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తాం. నువ్వేమో పేదోళ్ళ ఇండ్లు ఊల్చేస్తావు, కట్టడాలన్నిటి కూడా ఊల్చేస్తావు, కష్టపడి కట్టుకున్న ఇళ్లను ఊల్చేస్తావు, వీటన్నిటిని ఊల్చేసి ప్రాజెక్టును మాత్రం మేము పెడతాం, మాకు అవకాశం ఉన్నది, మాకు అధికారం ఉన్నది అని చెప్పాలంటే ఎట్లా? కాబట్టి గాంధీ విగ్రహం అనేది ఇప్పుడు కొత్తగా అవసరం లేదు. ఇది కేవలం ఏంటంటే ఇది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం. అతను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇంకా భాగస్వామిగా కొనసాగుతున్నాడు. అతని అనుచరులు బంధువులు అతని యొక్క అన్యాయులు అందరూ కూడా ఈ వ్యాపారం లోపల ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ లబ్ధి చేకూర్చే ప్రయత్నం మాత్రమే ఈ రోజు రేవంత్ రెడ్డి చేస్తాం. అయితే ఈ బిల్డింగ్ కాంట్రాక్టర్ ఫస్ట్ అన్ని అఫీషియల్ గా డాక్యుమెంట్స్ తోటే ఇక్కడ మూసి ఉంది కదా 9 మీటర్స్ అని అన్నారు. సో వాటి విధంగానే ఈ బిల్డింగ్స్ కట్టిండు. కానీ ప్రభుత్వం ఇప్పటికిప్పుడు 50 మీటర్స్ పెంచింది. అది ఎంత? అది కేవలం ఏంటంటే ఇక్కడ నుంచి వాళ్ళ హస్తగతం చేసుకోవడానికి ఈ భూములన్నింటి కూడా వాళ్ళు హస్తగతం చేసుకోవడానికి ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు తప్పించి ఇంకొకట్లేదు. మరి అట్లా అని చెప్పానంటే పట్నం మహేందర్ రెడ్డి కావచ్చు, లేకపోతే కేటీఆర్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అనేక మంది మంత్రులు ఎమ్మెల్యేల యొక్క ఫామ్ హౌస్లు ఇండ్లు అన్ని కూడా ఎఫ్టీఏలు బఫర్ జోన్లలోనే ఉన్నాయి. వాటిని ముందుగా ఉలగొట్టి వాటి సంగతి చూసిన తర్వాత నువ్వు ఇక్కడికి రా. ఇంకొకటి ఏంటంటే ఈ మధుపార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్స్ కావచ్చు, ఈ ఏరియాలో ఉన్నటువంటి కూలిపోవడానికి ఇప్పుడు ఎవరెవరికైతే వీళ్ళు ఇచ్చిర్రో వాళ్ళు నోటీసులు ఇచ్చిరా, నోటీసులకు సంబంధించి ఇచ్చినటువంటి ప్రతి వ్యక్తులు కూడా గతంలో వాళ్ళందరికీ ప్రభుత్వాలే కదా ఎల్ఆర్ఎస్లు ఇచ్చింది, కరెంటు బిల్లులు ఇవన్నీ కూడా ప్రభుత్వం వాళ్ళకు ప్రొవైడ్ చేసిన తర్వాతనే కదా వాళ్ళు ఇక్కడ కట్టుకున్నారు. దానికి సంబంధించినటువంటి అన్ని రకాల డాక్యుమెంట్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి కదా. ఉన్న తర్వాత ప్రభుత్వమే అనుమతులు ఇచ్చి ప్రభుత్వమే మళ్ళీ ఊలగొడితే ఏందన్నట్టు? అంటే మా ఇష్టరాజ్యం ఇది. కాబట్టి ఇక్కడ ఎవరైతే విక్టిమ్స్ అవుతున్నారో ప్రజలు వాళ్ళందరూ కూడా తిరగబడతారు. రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. రేవంత్ రెడ్డికి మేము అన్ని విషయాల మీద తెలంగాణ లోపల జరుగుతున్నటువంటి అన్యాయాల మీద రేవంత్ రెడ్డిని మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఇది తిరుగుబాటుకు పుట్టినీళ్ళు. ఇది ఇక్కడ గడ్డి పరక కూడా గడ్డపారైపోతుంది. కాబట్టి ప్రజల తిరుగుబాటును చంద్రబాబు నాయుడు ఎదుర్కొన్నట్టు, రాజశేఖర రెడ్డి ఎదుర్కొన్నట్టు, కేసీఆర్ ఎదుర్కొన్నట్టు రేవంత్ రెడ్డి కూడా ఎదుర్కొంటాడు. ఖచ్చితంగా ప్రజల యొక్క తిరుగుబాటును ఫేస్ చేస్తాడు, దెబ్బతింటాడు, ఓడిపోతాడు. ఇది మాత్రం ఖచ్చితంగా పక్కా జరుగుతుంది. ఇట్లాంటి అన్యాయాలు, దోపిడీలు, అరాచకాలు చేసినంత కాలం తెలంగాణ ఏ రకంగా రాజకీయ నాయకుల బుద్ధి చెప్తుందో రేవంత్ రెడ్డి కూడా అదే రకంగా బుద్ధి చెప్తాడు. ఓకే సూర్య, థాంక్యూ.